ఇప్పుడే చాగంటి కోటేశ్వరరావు గారి గురువుగారిది ఒక ప్రవచనం విన్నాను. ఒక అమ్మాయి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు నాన్నగారు అందరినీ ఎప్పుడు చూసినా మీరు వదిలే అంటారేంటి, అన్నీ వదిలేసుకుంటూ పోతుంటే వాళ్ళ అన్న మాటలన్నీ పట్టించుకోకుండా ఉంటే ఎలా నాన్నగారు అంటుంది తండ్రితో. ఆ అమ్మాయి పేరు తులసిట. అప్పుడు తండ్రి అంటారట, వదిలేకి ఏం చేస్తావమ్మా, అన్నీ పట్టించుకుని ఎక్కడ ఉంటావు అన్నారు. సరే ఆవిడ వ్యాసాలు రాస్తూ ఉంటారట బాగా, ఆ తులసి గారు. సరే నువ్వు రాసే వ్యాసాలు రాస్తావు కదా, అది ఒకసారి పేపర్ తా అంటే, నేను మాట్లాడే మాటలేంటి నాన్నగారికి పేపర్ తెమ్మంటున్నారు ఏంటని కోపంగా లోపలికి వెళ్ళి ఒక పేపర్ తీసుకొచ్చి ఇస్తుంటారు. ఎందుకమ్మా మార్జిన్లు వదిలేసావు అని అడిగారట తండ్రి. అందంగా ఉంటుంది నాన్నగారు రాసినప్పుడు, ఆ మార్జిన్ వదిలేస్తే ఆ రాసిన 10 వాక్యాలు చాలా అందంగా కనిపిస్తాయి, మార్జిన్లు వదిలేయాలి నాన్నగారు అని చెప్తుందట. అప్పుడు తండ్రి చెప్తాట, నువ్వు రాసే వాక్యాలకే మార్జిన్ వదిలేస్తున్నప్పుడు నీ జీవితంలో ఎదురుపడే మనుషులు ప్రతి మాట నువ్వు పట్టించుకున్నావు అనుకో, నీ జీవితం వ్యర్థం అవుతుందమ్మా. అలాంటి వాళ్ళని కూడా మార్జిన్ లాగా వదిలేసావు అనుకో, నీ జీవితం చాలా ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది అని చెప్తారట. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేవి చాలా గొప్పగా నీతివంతంగా, మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా నేర్చుకోవాలనిపించేటట్టు ఉంటాయి. అంతే కదండి, ఇలాంటి గురువుగారులు చక్కగా తెలివితేటలతో చెప్పేవాళ్ళు మన జీవితాలు ఉండటం మన అదృష్టం. మీరేమంటారు?